తారీఖు నాడు టైము 3:25 వచ్చింది. ఇది మధ్యాహ్నం సాయంత్రం 5 వచ్చింది. వచ్చినాక అంటే రూమ్ తీసుకొని ఇచ్చినాం. ఇచ్చినాక వాళ్ళు ఏం చేశారంటే ఇక నా పైసలు కావాలి కదా, ఆధార్ కార్డు మన ఫోన్ నెంబర్ చెప్తున్నాను. ఫోన్ చేసిన ఫోన్ వాళ్ళు ఇయ్యలేదు నాకు. అంటే కిందికి పోయి తీసుకొచ్చి తీసుకొచ్చి ఫోన్ నెంబర్ చెప్తాను అంటే సరే ఎక్కడికి వచ్చా అనుకున్నాను. ఫోన్ నెంబర్ చెప్పలేదు. వాళ్ళు నాకు ఫోన్ చేసిరాడు వాళ్ళు. నా మైకంలో అది అంటారు మూడవపై పోయి ఫోన్ నెంబర్ రాలేదు సార్ అన్నా కానీ ఆల్రెడీ రికార్డ్ అయింది, ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ నెంబర్ కూడా ఉన్నాడు. అంటే మళ్ళీ ఎందుకంటే వాళ్ళు పైసలు ఎంటర్ తీసుకున్నా. అన్నం కావాలంటే సరే అన్నం ఏమైనా దొరుకుతాయంటే మరి గుడి హోటల్ ఉంది, అటు పోయి నేను రాకపోతే అన్నం మరి ఎండలో వచ్చినాము మీరే చెప్పి కదా. మళ్ళీ ఆయనకు సత్తయ్య ఫోన్ ఇస్తే సత్తయ్య వచ్చిండు, అన్నం తీసుకొచ్చిండు. అన్ని కావాలంటే 4 కావాలంటే 4 తెచ్చిండు. ఆయన నేను ఇద్దరం రూమ్లతో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఆయన అన్నం పైసలు తీసుకున్నాడు. ఆయన వెళ్ళిపోయింది. ఆయన అటు వెళ్ళిపోయింది, కిందికి వెళ్ళేసింది. ఇక వాళ్ళు అంటున్నారు ఎప్పుడు ఎటు పోతుంది ఎటు వస్తున్నారని మనం ఏం చిత్తం పెట్టుకోవాలి. అయితే మళ్ళీ తెల్లాడి అయితే మళ్ళీ ఒక రూమ్ కావాలని మళ్ళీ వచ్చారు వాళ్ళు కొద్దిగా 6:30కు 7 అలా పెట్టుకున్నారు. ఆడొచ్చి సార్ మళ్ళీ ఇంకొక రూమ్ కావాలంటే నిన్ననే మీకు ఒకటే ఇచ్చిన మళ్ళీ నాకు రూమ్ లేదు కావాలంటే కింద ఉన్నది ఒకటి, ఆ కింద రూమ్ తీసుకోరా నన్ను వచ్చి రూమ్ చూసుకొని ఎంత అంటే దీనికి 600 చెప్పిన కింద, మీ దానికి 1200 2 రోజులు ఉన్నది కదా. అయితే ఎప్పుడు నేను పైసలు మళ్ళీ సెకండ్ డే పైసల కోసం పోయినప్పుడు వాళ్ళు కింద రూమ్ మళ్ళీ ఒకటి కావాలన్నప్పుడు వాళ్ళకి కింద చూపించి కింద ఇచ్చింది. ఆ పైసలు ఈ పైసలు మొత్తం తీసుకొని వెళ్ళొచ్చింది. వెళ్ళొచ్చినాక వాళ్ళు పొద్దున్నే రాత్రి 8 గారు ఏం తెచ్చుకుని తిన్నారు తాగారు. అది సెకండ్ నాడే ఫస్ట్ నాడే వాళ్ళు అన్నీ తిన్నారు తాగారు, అలా వారేసారు. పొద్దున్నంతా అలానే ఉన్నారు. మళ్ళీ థర్డ్ నాడు పొద్దున్న 6-10 నిమిషాలకు పొద్దున్న చెప్పి కాల్సి నాకు ఇచ్చి వెళ్ళిపోయారు. సెకండ్ నాడు ఇక్కడనే ఉన్నారా? సెకండ్ నాడు ఇంట్లో ఉన్నది. కానీ వాళ్ళు ఎటు పోతున్నారు ఏం చేస్తున్నారని మనం ఏం చూస్తాం. వాళ్ళు ఎప్పుడు పోయినా ఎప్పుడు వచ్చారో ఏంటి మాకు తెలియదు. రూమ్ ఇచ్చినా కదా ఉన్నారు అని అనుకున్నాం. ఎక్కడ ఒకటి పోడు వాళ్ళకైనా అవసరాన్ని తీసుకొచ్చుకున్నాం. షాపింగ్కి పోయారట, షాపులో ఏమో కొనుకొచ్చుకోరట. అవన్నీ అలా రికార్డ్ అయింది. సార్లు చూసారు, అక్కడ కూడా ఫుటేజ్ చూసారు. అక్కడ షాప్ అడిగారు సార్లు, వాళ్ళు కూడా తీయాల్సి ఉంది. ఇక మనది 6-10 నిమిషాలకు వెళ్ళిపోయింది. అయితే ఇలా మామూలు గంగపతి సంఘానికి నాకు అది పెట్టి వాట్సాప్ పెట్టింది. చూసిన వాళ్ళు అక్కడ దొంగతనం అయింది పాపం గిట్టయిందని చెప్పి అనుకున్నా. కానీ నేను వెంటనే టీవీ చూస్తే బాగుంది అంటే మ్యాచ్ అయ్యారు నాకు. వాళ్ళే అంటే నేను కన్ఫర్మ్ అయితే సార్కు ఫోన్ చేసుకున్నా ఏమో చెప్తా అయిపోయింది. కానీ నేను అనుకున్నా అంటే వాళ్ళెవరు వీళ్ళు మనకు వచ్చిన వాళ్ళు అంత నేను శ్రద్ధ పెట్టలేదు. అట్లనే డిలీట్ చేసి నేను నిన్న పొద్దున ఏం చేసినట్టే తిరిగి నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే మరి వాళ్ళైనా అట్లనే పెట్టుకున్నాడు వచ్చినట్టు కరెక్ట్ నేను చూసినావాడిని. మరి ఆన్సర్ వీళ్ళ టీవీలో ఫుటేజ్లో ఉన్నాడా లేడా ఈ టీవీకి దీనికి దానికి యాచ్ అయితే లేదని చెప్పి మా వాళ్ళు కొన్ని నాకు అది ఆన్ చేయలేదు. మాతో ఆన్ చేసి చూస్తే కరెక్ట్ వాళ్ళే అని చెప్పి నేను సార్ చెప్పి రికార్డ్ రాసుకుంది. అది ఒకటి ఏంటంటే నేను ఇది ఫోన్ నెంబర్ నాది మిస్ అవుతుంది ఒకటి. అలాగే నేను ఎప్పుడైనా ఇట్లా ఫోన్ ఆన్ చేస్తా కదా, కొద్దిగా టచ్ అయినా కూడా అది జంప్ అవుతుంది. జంప్ అయ్యి వాళ్ళు చేసిన టైంకి మేము కాల్ చేస్తే అది లేదు, మళ్ళీ ముంగట దొరికింది. అది సార్లు అందరూ చూసేది కానీ వాళ్ళకి దొరికింది. అది వాయిస్ కాల్లో మళ్ళీ రికార్డ్ అయింది. అది చూసిన సార్ కొద్దిగా ఫోన్ చేసి సేవ్ వాళ్ళకి కర్ణాటక వచ్చినందుకు చెప్పేసి